చూసారంటే ఇలా ఉందన్నమాట లిక్విడ్ బేస్తో. సో అప్లికేషన్ ఈజీ అవుతుంది. మళ్ళీ తడిపేస్తారనమాట వాటర్ దగ్గర తీసుకెళ్ళి ఫుల్గా పైనుంచి కిందకి, అప్పుడు మళ్ళీ ఆడిపిస్తారు. సో దట్ అది కొంచెం కూలింగ్ సెన్సేషన్లా ఉంటుందండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి బ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము అయితే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి కొంచెం జర్మన్ సమ్మర్ గురించి చెప్దామని అనమాట. చెప్దామని కాదు కానీ బట్ చాలా వేడిగా ఉందనమాట జర్నీలో. మాకు ఇప్పుడు 2 weeks కూడా 35 వరకు కూడా వెళ్తుంది. అంటే అది టూ మచ్ హీట్ వేవ్ అనమాట జర్నీలో. ఎస్పెషల్గా వచ్చేసి మనకి ఇండియాలో వింటుంటే ఇండియాలో చాలా తక్కువగానే అనిపిస్తుంది, బట్ ఇక్కడ వేడి అండ్ ఆ సన్ బ్రైట్నెస్ అంతా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అది ఎలా మేనేజ్ చేస్తాను నేను. అండ్ నివిని కూడా బయటికి తీసుకెళ్తాను కదా కంపల్సరీ. స్పోర్ట్స్కి అవి తప్పకుండా తీసుకెళ్తూ ఉంటాం మిస్ చేయకుండా. ఎందుకంటే అది 1 week అయితే మిస్ చేసేయచ్చు, ఒక 1 week పోతే పోనీ అని. బట్ ఇది 2 weeks కూడా అలానే ఉందన్నమాట. సో తప్పదు, మేమైతే నివిని తీసుకెళ్తాం స్పోర్ట్స్కి. సో సన్ స్క్రీన్స్ అవి ఎలా యూజ్ చేస్తాను ఏంటి అవన్నీ కూడా చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి అప్లై చేసుకున్నాను అనమాట సన్ స్క్రీన్. నేను యూజ్ చేసేది ఆల్రెడీ నాకు తెలిసి షార్ట్స్లో అది షేర్ చేశాను. ఒకవేళ తెలియకపోతే నేను యూజ్ చేసేది బ్యూటీ ఆఫ్ జర్సన్ అనమాట. సన్ రిలీఫ్ యూజ్ చేస్తాను, అది బాగా పనికొస్తుంది నాకు బికాస్ నా సెన్సిటివ్ స్కిన్ కాబట్టి. అండ్ దాంతోపాటు నివ్యా కూడా బాగుందనమాట. నివ్యా సెన్సిటివ్, కాకపోతే సెన్సిటివ్ యూజ్ చేస్తాను, అది కూడా బాగుంది సన్ స్క్రీన్. అండ్ ఇప్పుడు బ్యూటీ ఆఫ్ జర్సన్ కూడా డిఎంలో అవైలబుల్ ఉంటుంది. ఇదివరకు నేను అన్ని డోగ్లాస్ నుంచి అది ఆన్లైన్ ఆర్డర్ చేసుకునేదాన్ని, ఇన్ స్టోర్ అవైలబిలిటీ ఉండేది కాదనమాట. బట్ ఇప్పుడు డిఎం అవన్నీ కూడా, మ్యూలర్ కూడా ఐ థింక్ సో అక్కడ కూడా అవైలబిలిటీ ఉండొచ్చు. సో మీరైతే చెక్అవుట్ చేయండి ఒకవేళ కావాలంటే, అది చాలా బాగుంటుంది. బట్ ఫేస్కి అయితే ఓకే, కానీ హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా కావాలి కదా. సో ఫుల్ ఆన్ మనం బట్టలు వేసుకుని అయితే ఉండలేము. చూసినట్టయితే హాఫ్ హ్యాండ్స్ అది వేసుకున్నా, స్లీవ్లెస్ అది వేసుకున్నా ఈ ఎండలో అసలు భరించలేమన్నమాట. చాలా మండుతున్నట్టు ఉంటుంది మనకి ఇక్కడ సమ్మర్. సో అది మనం కంట్రోల్ చేసుకోవాలంటే కంపల్సరీ సన్ బర్న్స్ అవి అవ్వకుండా సన్ స్క్రీన్ అన్నది యూజ్ చేయాలి. హ్యాండ్స్కి లెగ్స్కి మనం ఇవే సన్ స్క్రీన్స్ యూజ్ చేస్తే టూ మచ్ ఎక్స్పెన్సివ్ అనమాట. ఇప్పటివరకు కొంచెం అలానే యూజ్ చేశాను నివికి. అండ్ నివికి కూడా సన్ స్క్రీన్ నేను బ్యూప్ యూజ్ చేస్తాను అనమాట. కావాలంటే ఇక్కడ మీకు పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. ఒకవేళ మీ కిడ్స్ కావాలంటే యూజ్ చేయొచ్చు. ద హెల్దీయెస్ట్ అనమాట, సేఫెస్ట్. బట్ కంపల్సరీ వైట్ క్యాస్ట్ అయితే ఉంటుంది. బట్ ఐ డోంట్ కేర్. నివికి సేఫ్గా అండ్ సన్ బర్న్స్ అవి అవ్వకుండా ఉండాలంటే నాకు ఇది పర్ఫెక్ట్ బ్రాండ్ అనిపించింది ప్రస్తుతానికి. సో నాకు తెలిసి నివి చిన్నప్పటి నుంచి నేను ఒక్క బ్రాండే యూజ్ చేస్తున్నాను. అండ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్కి కూడా సేమ్ యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ బుబ్షన్ కూడా బాగుంటుంది యాక్చువల్గా. అప్పుడప్పుడు బుబ్షన్ కూడా నేను హ్యాండ్స్ అండ్ లెగ్స్కి యూజ్ చేస్తాను, ఎందుకంటే కీటాలు ఒక్కొక్కసారి ఇవ్వాలన్నమాట మనం. అండ్ ఇంత బ్యూప్ది ఎక్స్పెన్సివ్ ఇస్తే నివి వెంటనే పాడు చేసేస్తుంది, వేస్ట్ చేసేస్తుంది ఒక 2 రోజుల్లోనే. సో బుబ్షన్ ఇచ్చేదాన్ని అనమాట. బట్ ఇప్పుడు నివికి నాకు ఇద్దరికి కాంబోలో యూజ్ అయ్యేలాగా చూద్దామని చూశాను, ఎందుకంటే నాది స్కిన్స్ బాగా సెన్సిటివ్ అనమాట. మోస్ట్లీ అడల్ట్స్వి నాకు అంత పడవు, సెన్సిటివ్ స్కిన్ కి సూటబుల్. అండ్ అలానే నివికి కూడా సెట్ అయ్యేలాగా ఇంకా అన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేయలేక ఒకటే సన్ స్క్రీన్ ఉండేలాగా ఇప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా డిఎంకి వెళ్తా ఇప్పుడు. సో మీకు కూడా అది చూపిస్తాను ఏం తీసుకుంటానని. అది కూడా నివ్యాలోనే అనమాట. లోషన్ అది కొంచెం అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది హ్యాండ్స్ అండ్ లెగ్స్కి. సో ఇప్పుడు స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ నివి షార్ట్స్ ఇవన్నీ యూజ్ చేస్తుంది కదా. మొత్తం లెగ్స్ అవన్నీ అవుటే ఉంటాయి సన్లో. సో కంపల్సరీ కొంచెం వాటర్ రెసిస్టెంట్ రాస్తే మంచిది. సో అందుకే నివ్యా అవన్నీ తీసుకుంటా అనమాట. ఇప్పుడు బ్యోపే రాసానని చెప్పాను కదా. బ్యోప్ ఏంటంటే చాలా స్టికీగా ఉంటుంది అనమాట, వైట్ క్యాస్ట్ ఉంటుంది, అప్లికేషన్కి చాలా కష్టం అవుతుంది. ఫేస్కి అయితే నేను ట్యాప్ చేసి మేనేజ్ చేస్తాను, బట్ బాడీ అంతా అప్లై చేయాలంటే కష్టం అవుతుంది అవుట్డోర్స్ ఉన్నప్పుడు. సో ఇలా కొంచెం లోషన్ టైప్ ఉంటే అప్లికేషన్ ఈజీ ఉంటుంది అనమాట. సో దానికోసం అయితే తీసుకోవడానికి వెళ్తున్నాను. అండ్ నాతో పాటు మీకు కూడా షేర్ చేస్తే మేబీ మీ కిడ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. కంపల్సరీ సన్ స్క్రీన్స్ అయితే ది మస్ట్ అనమాట సమ్మర్లో. అండ్ ఇంత హై హీట్ వేవ్ ఉన్నప్పుడు అది ఇంకా మ్యాండేటరీ అసలు. సో అందుకే సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చామన్నమాట, డిఎంకి వచ్చాను తీసుకుందామని. సో ఇది కూడా మంచిది అనమాట బుబ్షన్. నాకు కావాల్సింది నివ్యా. యాక్చువల్గా డిఎం వాళ్ళది కూడా మంచిదే, సన్ డాన్స్ ఇది కూడా మంచిదే అనమాట. బట్ నేను కొంచెం నివ్యా తీసుకుందామని చెప్పి తీసుకుంటున్నా. కిడ్స్ సెన్సిటివ్ అనమాట. మేబీ ఇదే అనుకుంటా, సెన్సిటివ్ షూట్స్ అని ఉంది. కాకపోతే ఇది స్ప్రే
ఇది స్ప్రేనో లాషనో తెలియట్లేదు నాకు, చూడాలి. సో ఫైనల్గా నివ్యానే తీసుకున్నాను. అయితే ముందు నివ్యానే చెప్పాను, బట్ అక్కడికి వెళ్ళాక ఇంకా చెక్ చేశాను అనమాట. మళ్ళీ నివ్యానే తీసుకున్నాను ఇంకా లాస్ట్కి అన్నీ చూసుకుని. నివ్యానే బెస్ట్ అనిపించింది. హ్యాండ్స్ అండ్ లెగ్స్ అప్లికేషన్ కదా, సో ఇదే ఈజీ అనమాట. బట్ ఫేస్కి అయితే చెప్పినట్టుగానే నేను వేరే ప్రొడక్ట్స్ యూస్ చేస్తాను, మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. అన్నీ కూడా నా దగ్గర ఇప్పుడు కార్లో ఉన్నాయి. సో నాకేమో టైం లేదు మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి, నేను పిక్ చేసుకోవాలి. సో ఈలోపే మీకు కార్లోనే చూపిస్తాను ఏమేమి ప్రొడక్ట్స్ యూస్ చేస్తామని చెప్పి. ముందుగా అయితే మెయిన్ యూస్ చేసేవి చూపిస్తాను. ఇప్పుడేమో వచ్చేసి నివ్యా తీసుకున్నాను కదా, ఇది నాకు అండ్ నివికి ఇద్దరికి యూస్ చేయొచ్చు. నాది కూడా చాలా సెన్సిటివ్ స్కిన్ అనమాట. అలా అని కూడా కాదు, అడల్ట్స్ ఎవరైనా యూస్ చేయొచ్చు. ఇది అన్నీ ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. బట్ దీనికి డ్రాబ్యాక్ ఏంటంటే ఓన్లీ ఆల్కహాల్ కొంచెం ఉంటుంది, రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా మంచివే. మినరల్ సన్ స్క్రీన్ అనమాట, బట్ చెప్పినట్టుగానే కొంచెం ఆల్కహాల్ ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, హ్యాండ్స్ అండ్ లెగ్స్ కాబట్టి ఇది ఓకే. అండ్ మెయిన్ నేను నివికి ఫేస్కి యూస్ చేసేది ఇదనమాట, బ్యోప్ అని చెప్పి. ఇది ఒక బ్రాండ్, చాలా రోజుల నుంచి చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను. ది బెస్ట్ అనిపించింది నాకు ఇది. నివికి బాగా కవరేజ్ ఉంటుంది, బట్ వైట్ కాస్ట్ మాత్రం ఉంటుంది. అప్లికేషన్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది, సో అది చూసుకొని చేసుకోవడమే మనం. అండ్ ఇంకోటి వచ్చి ఇది నా ఫేస్కి యూస్ చేస్తాను. ఇది ఇంకా ఆల్ టైమ్ బెస్ట్ అనమాట. ఏంటిది బ్రాండ్ మర్చిపోయాను. కొరియన్ బ్రాండ్ ఇది, బ్యూటీ ఆఫ్ జేసన్ సన్ రిలీఫ్ అనమాట. ఇది నాకు ఇందులోనే చాలా వేరియేషన్స్ ఉన్నాయి, ఆక్వా ఇవన్నీ కూడా, బట్ నాకు ఇది బెస్ట్ సూటబుల్ అనమాట. ద ఓజీ అనొచ్చు ఇది. అండ్ బుబ్షన్లో చెప్పాను కదా నివికి కీటాకి ఇస్తా అని, అందుకే చూడండి నివి అని కూడా పేరు ఉంటుంది. కీటాలో కూడా కంపల్సరీ అప్లై చేస్తారనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా మినరల్ సన్ స్క్రీనే, వైట్ కాస్ట్ కొంచెం ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే. చాలా మంచి సన్ స్క్రీన్ అనమాట. బట్ ఇది ఏంటంటే ఓన్లీ కీటా పర్పస్ ఇస్తా. ఇది కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది. బట్ ఇది బ్యోప్ అన్నది చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది అనమాట. చిన్న ట్యూబ్ బట్ ఎక్స్పెన్సివ్. ఇది నివికి ఇస్తే 1-2 డేస్లో అవగొట్టేస్తుంది, వేస్ట్ చేసేస్తుంది చెప్పాలంటే. సో అందుకని ఇది నేను ఇంట్లో యూస్ చేస్తాను అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైం నేనే సన్ స్క్రీన్ అప్లై చేసి పంపిస్తాను. అండ్ ఇది కీటాలో సేఫ్ సైడ్కి అనమాట. సో ఇది. అండ్ ఇప్పుడు ఇది అయితే నేను స్ప్రే తీసుకున్నాను, చెప్పాను కదా. నివ్యా లోషన్ కోసం వెతికాను యాక్చువల్గా, బట్ లోషన్ దొరకలేదు, స్ప్రే దొరికింది. బట్ ఏదైనా ఓకే, కొత్తది కదా ఇంకా రావడానికి టైం పడుతుంది. ఓకే, ఇది స్ప్రే చేసినా సరే మీరు చూసినట్టయితే కొంచెం లోషన్ లానే వస్తుంది. ఇది ఈ మోడల్ ఎందుకంటే మెయిన్ మనం అవుట్డోర్స్ ఉన్నప్పుడు కొంచెం అప్లికేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి స్ప్రేలో చేశారనమాట. సో మనం ఇలా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడైతే నేను పక్కా అప్లై చేసుకోవాలి. అసలు నేను సన్ స్క్రీన్ చేతులకి అవి రాసుకోకుండా వచ్చాను. బయట అయితే అమ్మో చాలా దారుణంగా ఉంది అసలు, ఎండ అయితే టూ మచ్ అసలు. సో అప్లికేషన్ అయితే కంపల్సరీ అనమాట. ఓన్లీ ఫేస్కి ఏం సరిపోదు, ఎందుకంటే జర్నీలో ఐ డోంట్ నో ఎందుకో అంత సైన్స్ ఎగ్జాక్ట్గా తెలియదు నాకు. జర్నీలో అసలు టూ మచ్ ఎండ ఉంటుందన్నమాట. మనకి టెంపరేచర్ 33-35 చూపించినా సరే అది మనకి ఇండియాలో 50 ఉంటే ఎలా ఉంటుంది, సేమ్ అంతే అనమాట, తక్కువైతే ఏమి ఉండదు. సో ఇదైతే నేను అప్లై చేసేసుకుంటున్నా ఇంకా ఫాస్ట్గా. ఇది నేను చేసుకుని మళ్ళీ నివికి కూడా అప్లై చేయాలి తనకి స్పోర్ట్స్కి వెళ్ళే ముందు. అప్లికేషన్ చాలా ఈజీగా ఉంది, ఇది చూసారంటే ఇలా ఉందన్నమాట లిక్విడ్ బేస్తో. సో అప్లికేషన్ ఈజీ అవుతుంది. ఆ మినరల్ ఏంటంటే బ్యోప్ బ్రాండ్ చెప్పాను కదా. సపోజ్ బ్యోప్ ఏంటంటే చాలా స్టిక్కీగా ఉంటుందన్నమాట అప్లికేషన్కి. అలా నేను అడల్ట్ క్రీమ్స్ నివి పైన వాడలేను. బ్యూటీ ఆఫ్ జేసన్ చాలా బాగుంటుంది, వైట్ కాస్ట్ లేకుండా కైండ్ ఆఫ్ చాలా హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ ఎలా ఉంటుంది అలానే ఉంటుంది అనమాట, లైట్ వెయిట్ అది. సో అది నాకు చాలా సూట్ అయింది. అదనమాట. సో ఇప్పుడైతే ఇంకా నివిని పిక్ చేసుకోవాలన్నమాట. సో పిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం. సో నివిన్ పిక్ చేసుకునే కన్నా ముందు కొంచెం కాఫ్లాండ్కి వచ్చాను అనమాట. కొంచెం హైడ్రేటింగ్ అది తీసుకుందామని చెప్పాను కదా నేను ఏం తినలేదని. సో ఈ గ్రేప్ ఫ్రూట్ తీసుకున్నాను అనమాట. దీని పేరు వెలెన్సినా. ఈ బ్రాండ్ కొంచెం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఉంటుంది, మంచిది, హైడ్రేటింగ్గా ఉంటుంది అనమాట. సో ఈ బ్రాండ్లోనే పిల్లలకి నివికి కూడా చూశాను, స్పోర్ట్ కదా కొంచెం హైడ్రేట్ అవుతుంది అని చెప్పి, బట్ కనిపించలేదు. సో నార్మల్ ప్యాకింగ్లో చూస్తాను ఏమన్నా అవైలబుల్ ఉంటే. చిన్న కిడ్స్ ప్యాకింగ్ అదర్ దెన్ క్యాప్రిసాన్ ఏంటంటే ఫుల్ ఆన్ షుగర్ అనమాట. అప్పుడప్పుడు ఓకే ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నప్పుడు, బట్ మోస్ట్లీ మేము అది అవాయిడ్ చేయడానికి చూస్తాం. బట్ సమ్మర్స్లో టూ మచ్ హీట్ ఉంటుంది, సో హైడ్రేటింగ్ ఏదైనా కావాలి కదా, సో దానికోసం ఏమన్నా ఉందేమో చూస్తాను.
ఇవన్నమాట క్యాప్రిసన్. ఇవన్నీ ప్యాకింగ్ వేసుకుంటాం మేము ఫ్రెండ్స్, అది బయటికి వెళ్ళినప్పుడు అందరూ పిల్లలు కలిసి తాగుతారు కాబట్టి ఇట్స్ ఓకే. బట్ ఇలా డైలీ మనం స్పోర్ట్కి అది తీసుకెళ్ళినప్పుడు అంత మంచిది కాదనమాట. సో దీనికి ఇన్స్టెడ్ ఏదన్నా హైడ్రేటింగ్ ఉందేమో చూడాలి. నివికి ఈ బ్రాండ్లోనే ఉంటాయి, బట్ అవి కొంచెం పెద్ద బాటిల్స్ ఉన్నాయి. ఇవి తీసుకుంటున్నా అనమాట నివికి ఇప్పుడు యాక్టివ్ కిడ్స్. ఇదైతే కొంచెం కూలింగ్ ఉంటుంది అండ్ హైడ్రేటింగ్గా ఉంటుంది అనమాట. బట్ స్టిల్ కొంచెం షుగర్ ఉంటుంది, బట్ దట్స్ ఓకే సమ్మర్కి. యా నేనైతే కాఫ్లాండ్లో యాక్టివ్ కిడ్స్ తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే క్యాప్రిసన్ కన్నా కొంచెం హెల్దియర్ వెర్షన్ కంపేర్ టు క్యాప్రిసన్. సో ఇందులో విటమిన్స్, యోగోట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం కాల్షియం ఇవన్నీ ఉంటాయి. బట్ స్టిల్ షుగర్ ఉంటుందని చెప్పాను కదా, పర్లేదు. సో యా ఇవైతే తీసుకుని ఇంకా నివి దగ్గరికి వెళ్తున్నా. టైంకి వెళ్దామని రెడీ అయ్యామన్నమాట. బట్ ఐ మీన్ వాళ్ళు పిక్ చేసుకుని ఫుల్ ఆన్ ట్రాఫిక్ అనమాట, అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా. యా తడుపుకున్న బట్టలు అలానే ఉంచుకుంటావా? కాల్ ఓకే అమ్మా. సో నివి అథ్లీట్ అయితే అయిపోయింది స్పోర్ట్. బట్టలు తడుపుకుని ఆడతారనమాట. బట్టలు అంటే బట్టలు తడుపుకునని కాదు కానీ మొత్తం తడిచిపోయి అప్పుడు ఆడతారనమాట ఈ ఎండలో. అప్పుడు మేనేజ్ చేయగలుగుతారనమాట హీట్ని. సో కంపల్సరీ తడిపేస్తారు పిల్లల్ని కోచెస్, తడిపేసి అప్పుడు ఆడిపిస్తారు. మళ్ళీ 10 minutesకి ఒక పావు గంట ఆడిపిస్తారు. మళ్ళీ డ్రై అయిపోతారు కదా ఎండకి, మళ్ళీ తడిపేస్తారు అనమాట వాటర్ దగ్గర తీసుకెళ్ళి ఫుల్గా పైనుంచి కిందకి. అప్పుడు మళ్ళీ ఆడిపిస్తారు. సో దట్ అది కొంచెం కూలింగ్ సెన్సేషన్లా ఉంటుందని చెప్పి. యా నివి కూడా ఇప్పుడు బట్టలు అవే ఉంచుకుంటాను అంటుంది. ఈ చల్లదా ఐ మీన్ ఈ వేడికి చల్లగా ఉంటుందని చెప్పి ఆ బట్టలే ఉంచుకుంటాను మార్చుకొని అన్నది. సో ఇప్పుడు అలానే మేము ఇంటికి వెళ్ళట్లే, బయటకు వెళ్తున్నాం. సో ఇంకా ఎండగానే ఉంది కాబట్టి బెటర్ నివికి అది ఉంచుకోవడం. సో ఇప్పుడైతే మేము కేఫ్కి వెళ్తున్నాము. ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతున్నారు అనమాట. పని ఉంది యాక్చువల్గా ఈరోజు నాకు నా ఫ్రెండ్కి కొంచెం షాపింగ్ పని ఉందన్నమాట. సో దానికోసం అయితే కలిసి వెళ్తున్నాము ఇప్పుడు కదా నివి. వెళ్దామా? సో ముందు పిల్లలకి ఏదైనా బేకరీలో స్నాక్స్ తింటారంట, పట్టుకెళ్దాం నాన్న మనం వెళ్ళినప్పుడు అది క్యూ పట్టుకెళ్దాం. సో యా అదనమాట. సిటీ సెంటర్లో వెళ్ళడానికి అన్ని బ్లాక్ అయిపోయినాయి అనమాట రోడ్లు, ఏదో వర్క్ జరుగుతుంది. సో ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే పార్కింగ్ వెతుక్కోవాలన్నమాట. సో అది మొత్తం అంతా కూడా బ్లాక్ చేస్తారు. అక్కడ పార్కింగ్ ఉంటుంది యాక్చువల్గా, కాకపోతే మేము అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. సో పార్కింగ్ వెతుక్కోవాలి, చుట్టూ తిరుగుతున్నాం, ఎక్కడన్నా దొరుకుతుందేమో. ఇది ఒక బాధ అనమాట జర్నీలో. యా ఏం చేయలేం, వెతుక్కోవాలి ఇంకా తప్పదు. ఫుల్ పాటలు పాడుతుంది మేడం. సో ఇక్కడ నుంచి నడిచి వెళ్తున్నాను అనమాట. కార్ పార్కింగ్ దొరికింది ఒకటి అఫీషియల్ది, అక్కడ పెట్టేసి ఇంకా వెళ్తున్నాం. కార్ పార్కింగ్ ప్రశాంతంగా చేసుకుంటే ఎంతసేపు అన్నా తిరగచ్చు అనమాట. లేకపోతే అది మనం సరిగ్గా పెట్టలేదు అనుకోండి, కరెక్ట్గా పార్కింగ్ అసైన్ చేసిన ప్లేస్లో ఫైన్స్ వస్తాయి మళ్ళీ. అది మనకి డౌట్ఫుల్గా ఉన్నా సరే నేను పెట్టను, గమ్మున భయం అనమాట. సో యా అక్కడ పెట్టేసి మొత్తం యాక్చువల్గా అయితే స్టడ్ మీటర్లో ఎక్కడ ప్లేస్ లేదు, అంతా బ్లాక్ చేస్తారు. సమ్ ఫెస్ట్ గోయింగ్ ఆన్ అనుకుంటా. ఇదివరకు మేము ఇక్కడే ఉండేవాళ్ళం ఈ ఏరియాలోనే, బట్ మూవ్ అయ్యాం కదా. సో ఇదివరకు ఉన్నప్పుడు అయితే ప్రతిదీ తెలిసేది, ఇప్పుడు అంత ఫాలో అప్ చేయట్లేదు ఏం జరుగుతుంది ఏంటో. సో యా అవునా? ఉందా? మరి అడగచ్చు కదా అమ్మమ్మని, తాతని కావాలో వద్దో బ్రిల్లే. వద్దు, వెనక్కి పెట్టేసే. కమ్ బేబీ. సో షాపింగ్ అయిపోయిందనమాట. పిల్లలతో అసలు షాపింగ్ చేయడమే కష్టం, ఇంకా షాపింగ్ చేస్తూ వ్లాగ్ చేయాలంటే ఇంకా కష్టం. షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా నివిని తీసుకుని
మా సిటీలో టర్కీ స్టోర్ ఉంటుందన్నమాట, అక్కడికి వెళ్తున్నాను. కొన్ని పిస్తాషియోస్ కావాలి, అక్కడైతే బాగుంటాయి. ఐ మీన్ అన్సాల్టెడ్ కూడా దొరుకుతాయి అనుకుంటున్నాను. సో అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నా. యా బేబీ చాలా ఆశ్రీ ఊర్లబ్లో ఉంది ఇది. లేదమ్మా, నీవి ఊర్లబ్లో ఉంది. ఆశ్రీ కిండర్ గార్డెన్కి ఎలా వెళ్తుంది? కమ్ దెన్ కమ్. ఆప్రికోస్ కావాలా? కావాలా ఆప్రికోసేనా? తింటావా వేయినా అయితే ఆప్రికోసేనా? కావాలా? తీసుకోనా? మంచివి చూసి వేయి, మెత్తగా ఉన్నవి. ఓకే, దస్ ఇస్ మెత్త. యా చూడు బాగున్నట్టుంది ఇది. నువ్వు తినాలి ఓకేనా? మళ్ళా మెత్తియా కదా, మెత్తియా. పెద్దవి అవ్వాలి ఇంకా అవి. ఇది యోగర్ట్తో కూడా తినచ్చు నువ్వు, ఓట్స్తో. ఇవి బాగా ఎల్ఈడీలో తీసుకుందాం కిర్ష, అక్కడ బాగుంటాయి. ఓకే చాలా ఆప్రికోస్. యా సో టర్కీ స్టోర్, నీవి ఇట్రా. టర్కీ స్టోర్కి వచ్చామన్నమాట. నీవి ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ బాగా డిస్ప్లే చేసి ఉంటాయి, వెజ్ ఫ్రూట్స్. సో నీవి ఆప్రికోస్ అని అడిగింది, అవి తీసుకున్నాను ఓన్లీ దానికే. సరే, మనం పిస్తాషియో వెతకాలి ముందు. సో ఇవన్నీ కూడా బాస్మతి రైస్ ఇవన్నీ ఉంటాయి టర్కీ స్టోర్లో. పప్పులు, రెడ్ పప్పు అవి ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు కావాల్సింది నట్స్ అనమాట, పిస్తాషియో. అవి ఇక్కడ బాగుంటాయి. అండ్ రోజ్ వాటర్ కూడా కావాలి, ఎస్పెషల్గా రోజ్ వాటర్ కోసం వచ్చాను. అలా ఎసెన్స్ అలాంటివి ఏమైనా కావాలంటే మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట బాగా టర్కీ స్టోర్లో. మీలో ఎవరికైనా సోంపాపిడి ఇష్టమా? టర్కీ స్టోర్లో దొరికితే తీసుకోండి. నాకు కూడా మా అన్నయ్య చెప్తే తెలిసింది ఇక్కడ జర్నీలో టర్కీ స్టోర్లో సోంపాపిడి ఉంటుందని చెప్పి. చాలా బాగుంటుంది. సో చూపిస్తా చూడండి మీకు. సో ఇవన్నీ సోంపాపిడి ప్యాకెట్లు అనమాట మొత్తం కూడా. ఈ లైన్ అంతా చాలా రకాలు ఉంటాయి, పిస్తాషియోతో ఉంటాయి, ఇంకా ఫ్లేవర్స్ వేరేవేవో ఉంటాయి. సో అన్నీ సోంపాపిడి అనమాట. ఎవరైనా ఇండియా నుంచి ఇక్కడ ఉండి సోంపాపిడి మిస్ అవుతుంటే టర్కీ స్టోర్లో చెక్అవుట్ చేయండి, మీ సిటీలో తప్పకుండా దొరుకుతుంది మీకు. వచ్చిన 2 ఐటెంలు దొరకలే అనమాట, ఏం కావాలో ఏ దొరకలేదు. అసలు పిస్తాషియో అన్సాల్టెడ్ ఎక్కడ దొరుకుతాయో చూసుకోవాలి అసలు. అదేంటది తినేది కాదు అది. సో ఇక్కడ ఉంది కానీ సాల్టెడ్. ఇది కూడా ఆల్డీలో కూడా సాల్టెడే కనిపించింది. పద. నన్ను అంటావు కదా అంత మెస్ చేసాను అని చేసేటప్పుడు. చూడు ఎంత మెస్ చేసావో చూడు. ఎంత ఎంత వేస్తావు? ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్లు చేసినట్టు చేస్తున్నావు బేకింగ్తో. ఎంత స్పూన్ అది? ఎంత స్పూన్ వేసావు ఇప్పుడు? ఎంత స్పూన్ వేసావు ఇప్పుడు నువ్వు? గాబెల్తో ఎందుకు? విస్కర్ తీసుకోవచ్చు కదా, విస్కర్తో చేయొచ్చు కదా. మరి ఇంకెందుకు ఇప్పుడు ఇది తిప్పడం? మెస్సీగా చేసావు.
కింద ఏంటి చికెన్ దా పడింది ఆయిల్ ఫుల్. మా డే అయితే ఇలా అయిందనమాట. చాలా హాట్గా చెప్పాలంటే. చూసారు కదా సమ్మర్ ఇంత దారుణంగా ఉంటుంది. నాకు తెలిసి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే తప్ప ఇంత దారుణంగా ఉంటుందని చెప్పలేమన్నమాట. జర్నీలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఇంత హీట్ వేవ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడితో అయితే బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.